వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం ఖమ్మం జిల్లాకి చెందినటువంటి పాలేరు అనే నియోజకవర్గానికి రావడం జరిగింది. యాక్చువల్ ఇక్కడ పాలేరులో మనతోని అంటే లాస్ట్ టైం ఎమ్మెల్యేగా బరిలో దిగి పరాజయ పాలైనటువంటి నున్నా రవికుమార్ గారు మనతోనే ఉన్నారు. యాక్చువల్ ఇక్కడ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా నున్నా రవికుమార్ గారి పేరు కూడా మేజర్గా వినిపిస్తూ ఉంది. సో ఈసారి టికెట్ అనేది వీరు కూడా ఎక్స్పెక్ట్ అనేది చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ దరఖాస్తు కూడా పెట్టుకునేటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ టికెట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీ టికెట్ కనుక వస్తే నున్నా రవికుమార్ గారు ఏం చెప్పి ఓట్లు అడగబోతున్నారు అదే తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? ముందుగా వరంగల్ నుంచి వచ్చినటువంటి బీవీఆర్ న్యూస్ ఛానల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు నిన్ననే కోడ్ వచ్చేసింది, ఎన్నికల శంఖారావం మోగింది. మనకి ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా నా పేరు కూడా పరిశీలనలో ఉన్నటువంటి ఈ సందర్భంలో ఖమ్మం పార్లమెంటు ప్రజలందరినీ ఒకటే నేను వేడుకుంటున్నాను. భారతదేశంలో అత్యున్నతమైనటువంటి స్థానాన్ని ప్రపంచంలోనే అత్యున్నతమైన స్థానాన్ని భారతదేశాన్ని నిలుపుతున్నటువంటి మన ప్రియతమ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మన దేశం అభివృద్ధి చెందుతున్న తరుణంలో, మరోసారి మోడీ సర్కార్ రాబోతున్నటువంటి తరుణంలో ఈసారి ఖమ్మంలో కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధించాలి. భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా, ఖమ్మం పార్లమెంటు సభ్యుడిగా ఖమ్మం ప్రజల సమస్యలు, ఖమ్మం ప్రజల గొంతుకని ఖమ్మం పార్లమెంట్లో వినిపించే అవకాశం కల్పించాలని చెప్పి మన ఖమ్మం పార్లమెంటు ఓటర్ మహాశయులందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే సార్, ఇక్కడ మీ విజ్ఞప్తి వరకు బాగానే ఉంది. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే. కాకపోతే మీరు లాస్ట్ టైం ఎమ్మెల్యేగా బరిలో దిగి పరాజయ పాలయ్యారు ఇదే పాలేరు నియోజకవర్గం నుంచి. యాక్చువల్లీ కారణాలు ఏంటి? ఎందుకు మీరు ఓడిపోయారు? అసెంబ్లీ ఎన్నికలు అనేది వేరు, పార్లమెంట్ అనే ఎన్నికలు అనేది డిఫరెంట్. ఇవి గల్లీ ఎన్నికలు, అవి ఢిల్లీ ఎన్నికలు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి ఆలోచన, ఇక్కడ తీసుకున్నటువంటి ప్రజల నిర్ణయం, బీఆర్ఎస్ పార్టీ ఒక కుటుంబ పార్టీ, అవినీతి పార్టీని అంతం చేయాలని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో డాక్టర్ లక్ష్మణ్ గారి నాయకత్వం నుంచి మొదలుపెట్టి మన బండి సంజయ్ గారి అధ్యక్షతన మొదలుపెట్టి కిషన్ రెడ్డి గారి వరకు కూడా అనేక సమస్యలపై పోరాటం చేసిన ఫలితంగా బీఆర్ఎస్ పార్టీని ఓడించాలనే ఆలోచనకు వచ్చిన సందర్భంలో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ రెండు ఒకటే అని కాంగ్రెస్ పార్టీ ఒక దుష్ట ప్రచారాన్ని కొంత ప్రజలు నమ్మిన సందర్భంలో భారతీయ జనతా పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించారు. ఇక్కడ జరిగినటువంటి ఎన్నిక ఓటర్లని అనేక మభ్యలకు గురిపెట్టి, ప్రలోభాలకు గురిచేసి ఇక్కడ ఒక అప్రజాస్వామికంగా ఈ ఓట్లని కొనుగోలు చేసినటువంటి విధానం, ప్రజాస్వామ్యం అపహాస్య పాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇది చాలా దుర్మార్గంగా జరిగింది. అయినా కూడా చివరికి ప్రజల తీర్పే శిరోధార్యం కాబట్టి తప్పని పరిస్థితి. ఇది భారతీయ జనతా పార్టీ ఓటమి మాత్రం కాదు, ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీని ఓడించాలనే ఆలోచనతో చేసినటువంటి ఒక ప్రజలు తీసుకున్న నిర్ణయంగా మేము భావిస్తున్నాం. రైట్ సార్, ఇక్కడ ఇప్పుడు మీరు ప్రజెంట్ అయితే టికెట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ దరఖాస్తు కూడా పెట్టుకున్నారు యాజ్ ఏ అంటే ఎంపీ యాస్పిరెంట్ క్యాండిడేట్గా మీరు. ఓకే సార్, మీకు ఎందుకు టికెట్ ఇవ్వాలి ఈసారి? ఇప్పుడు లాస్ట్ టైం మీకు ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చిళ్ళు, కారణాలు చెప్పుకున్నారు, అంటే పలానా రీజన్ వల్ల ఓడిపోయాయని చెప్పేసి. ఈసారి ఎంపీ టికెట్ మీకు ఎందుకు ఇవ్వాలి? భారతీయ జనతా పార్టీలో అనేక సంవత్సరాలుగా అనేక స్థాయిల నుంచి పనిచేసుకుంటూ వచ్చినటువంటి ఒక కార్యకర్తగా భారతీయ జనతా పార్టీ, రాష్ట్ర పార్టీ, జాతీయ పార్టీ ఆలోచన చేస్తుంది. ఒక కార్యకర్తకి అవకాశం కల్పించాలనే ఆలోచనలో ఉంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నున్నా రవికుమార్ పేరు 100% వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ అనేక సమస్యల మీద గత 10 సంవత్సరాలుగా తీసుకున్నటువంటి నిర్ణయాలు, పోరాటాలు, ఇక్కడ ఉన్నటువంటి
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో, ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో సమస్యల పట్ల అవగాహన కలిగి వాటి పట్ల అనేక సందర్భాల్లో ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసినటువంటి వ్యక్తిగా నాకు అవకాశం ఇస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. ఓకే. సార్ ఇప్పుడు మీరు టికెట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. ఓకే. కాకపోతే ఉన్నటువంటి 7కు 7 నియోజకవర్గాల్లో అంటే ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గ ప్రజల కోసం మీరేం చేసిల్లు సార్? ఏమైనా చేసిల్లా వాళ్ళ కోసం? 7 నియోజకవర్గాల్లో ఫస్ట్ మొదలుపెట్టి ఖమ్మం హెడ్ క్వార్టర్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి అనేక ప్రజా వ్యతిరేక విధానాల పట్ల అనేక సార్లు ఉద్యమాలు చేసి ఇక్కడ అభివృద్ధి జరిగే క్రమంలో కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులను కూడా సక్రమంగా ఉపయోగించకుండా ఖమ్మం అసెంబ్లీ పరిధిలో ఉన్నటువంటి అభివృద్ధిని మనం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ కావచ్చు, వారు సరైనటువంటి ఈ నిధులను ఖర్చు పెట్టకుండా దుర్వినియోగం చేస్తున్న సందర్భంలో అనేక సార్లు పోరాటం చేసి కేసులు పాలైనం. ఇక్కడ ఉన్నటువంటి అమృత్ పథకం కింద తీసుకొచ్చినటువంటి నిధులని వారి నిధులుగా చెప్పుకొని అక్కడ చూస్తే ట్యాంకుల మీద చూస్తే అమృత పథకం భారత్ అనే పెడతారు. కానీ చెప్పుకునేటప్పుడు మాత్రం మేము కేసీఆర్ ఇచ్చినాం అనే ఈ మా పథకాలు మా నిధులు అని చెప్పిన సందర్భంలో కూడా మేము అనేక ఉద్యమాలు చేశాం. ఈ కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు అని చెప్పి వాటి మీద పోరాటం చేశాం. వైరా నియోజకవర్గంలో పోడు సమస్యల పట్ల అనేక మంది గిరిజనుల్ని, మహిళల్ని, పాలిచ్చే తల్లులను కూడా తీసుకుపోయి జైల్లో పెట్టిన సందర్భంలో వారి పట్ల మేము ఉండి వారెమ్మటి వాళ్ళకి అండగా ఉండి మేము ఆ పోడు భూముల సమస్యల పరిష్కారం కోసం కృషి చేసినాం. కొత్తగూడెం నియోజకవర్గంలో కూడా పోడు భూముల సమస్య పట్ల పోరాటం చేసినాం. అక్కడ ఉన్నటువంటి సింగరేణి కార్మికుల సమస్యల పట్ల అక్కడ ఉన్నటువంటి వారికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మాయమాటలు చెప్పినటువంటి కేసీఆర్ కూతురు అక్కడ ఉన్నటువంటి యూనియన్ ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని విస్మరించిన సందర్భంలో కూడా అక్కడ సింగరేణి కార్మికుల పట్ల మేము భరోసాగా ఉండి వాళ్ళ కండగా ఉండి పోరాటాలు చేసి అక్కడ కూడా పోడు సమస్యల పట్ల మేము పోరాటాలు చేసినాం. అశ్వరావుపేట నియోజకవర్గంలో కూడా పోడు భూముల సమస్యలు ఉన్నాయి. వారి సమస్యల పట్ల కూడా మేము పోరాటం చేసి అనేక సార్లు జైలుకి వెళ్ళిన సందర్భం ఉన్నాయి. అదేవిధంగా సత్తుపల్లి నియోజకవర్గంలో కూడా సింగరేణి ప్రభావం అన్నబడి అనేక బిల్డింగులు బీటల బారిన సందర్భంలో కూడా వారికి అండగా ఉండి వారి తరపున పోరాటం చేసి అనేక కేసులు పాలైనటువంటి సందర్భం ఉంది. అక్కడ అభివృద్ధికి మేము కేంద్రం నుంచి అనేక నిధులు తీసుకొచ్చినాం. అక్కడ రోడ్లు వేయించినాం, అక్కడ వసతులు కల్పించే దానికోసం కృషి చేసినాం. అదేవిధంగా మధిర నియోజకవర్గం చూసుకుంటే కూడా మధిరలో కూడా రహదారుల్లో నిర్మించడం కోసం కేంద్రం నుంచి అనేక నిధులు తీసుకొచ్చిన సందర్భం ఉంది. అక్కడ రైల్వే స్టేషన్ల పునరుద్ధరణీకరణ కోసం అనేక సార్లు కూడా మేము ఢిల్లీ దనక వెళ్ళి అక్కడ రైల్వేకి అభివృద్ధి కోసం అక్కడ కొన్ని రైళ్లు ఆపటం కోసం మధిర అసెంబ్లీ పరిధిలో కూడా మేము అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసినాం. పాలేరు నియోజకవర్గం చూస్తే పాలేరు నియోజకవర్గం రైతుల పట్ల రైతులకి నీరు ఇచ్చే సందర్భంలో కానీ సకాలంలో నీరు అందకపోతే రైతుల పక్షాన ఉండి పోరాటం చేసినాం. అదేవిధంగా నిరుద్యోగులు యావత్ ఈ 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నిరుద్యోగుల కోసం నిరుద్యోగ భృతి కోసం పోరాటం చేసినాం. అర్హులైనటువంటి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ నిర్మాణం కోసం మేము పోరాటం చేసినాం. రుణమాఫీ కోసం పోరాటం చేసినాం. మద్దతు ధర విషయంలో కేంద్రం ఇచ్చినటువంటి మద్దతు ధరకి వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం బోనస్గా ఇవ్వాలని చెప్పి మేము దానికోసం పోరాటం చేసినాం. మన పార్టీ తరపున వ్యక్తిగతంగా నా ఎమ్మటి ఉన్నటువంటి నా కార్యకర్తలు, నా సోదరులు కూడా ఈ పోరాటాల్లో పాల్గొని 7 నియోజకవర్గాల్లో కూడా నిరాటంకంగా పోరాటం చేసిన సందర్భం ఉంది. ఓకే సార్, ఇక్కడ ఇప్పుడు మీరు కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఉన్నారు. మీకు పట్టు ఉన్నదా అంటే ఎస్, పాలేరు నియోజకవర్గం వరకు ఉందని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. మరి రిమైనింగ్ నియోజకవర్గపు క్యాడర్ గురించి ఏం చెప్తారు మీరు? అంటే రిమైనింగ్ నియోజకవర్గాల్లో మీకంటూ పట్టు ఉందా స్ట్రైట్గా? నేను పాలేరు నియోజకవర్గ వాసిని. ఇక్కడ స్థానికంగా నేను ఉన్నాను కాబట్టి ఇక్కడ సహజంగా నాకున్నటువంటి క్యాడర్ కానీ నాకున్నటువంటి పట్టు కానీ సహజం. నేను భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిని. జిల్లా వ్యాప్తంగా నేను అనేక సందర్భాల్లో తిరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. అది కాకుండా ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పటి నుంచి కూడా నేను భారతీయ జనతా పార్టీలో
అనేక బాధ్యతలు చేసినటువంటి వ్యక్తిని. ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు కొత్తగూడెం అశ్వరావుపేటకు కూడా నేను అనేక సార్లు తిరిగి అనేక మంది కార్యకర్తలే కాకుండా మా అత్తగారు వచ్చేసి కొత్తగూడెం, మా అమ్మమ్మ గారు కొత్తగూడెం, నాకున్నటువంటి బంధువర్గం మొత్తం ఈ జిల్లా వ్యాప్తంగా నాకు అనేక మంది బంధువులు, మిత్రులు, స్నేహితులు, నాకున్నటువంటి క్యాడర్ కూడా ఈ జిల్లా వ్యాప్తంగానే ఉన్నది. అందులో ఏ సందేహం లేదు. ఓకే. సార్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు టికెట్ వస్తే ఖచ్చితంగా మీరు గెలుస్తారు అని చెప్పేసి అనుకుంటున్నారా? నాకు తెలిసి మీరు గెలుస్తారని చెప్పేసి అంటారు మీరు. మీరు అంటారు ఓకే. కాకపోతే ఎలా? ఎందుకంటే ఎమ్మెల్యేగా ఓడిపోయిల్లు. ఎంపీగా ఎలా గెలుస్తారనేదే క్లారిటీ ఇవ్వండి. ఒకవేళ టికెట్ వస్తే నేననేది. నేను ఇందాకే చెప్పా, ఇవి గల్లీ ఎన్నికలు కావు, ఢిల్లీ ఎన్నికలు. ఇప్పుడు యావత్ దేశం మొత్తం కూడా నరేంద్ర మోడీ కోసం ఎదురు చూస్తున్నది. మరోసారి మోడీ సర్కార్ కావాలి, మరోసారి నరేంద్ర మోడీ ప్రధాని కావాలనే సందర్భంలో యావత్ దేశం మొత్తం ఎదురు చూస్తున్నది. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు. అనేక సంవత్సరాలుగా ఈ స్వతంత్ర భారతదేశం వచ్చినటువంటి ఈ 70 సంవత్సరాల చరిత్రలో అనేక సార్లు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎవరు చేయలేనటువంటి సాహసాలు నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు. ఆర్టికల్ 370 కావచ్చు, 500 సంవత్సరాల కళ అయోధ్య రామ మందిర నిర్మాణం కావచ్చు, ఈ ముస్లిం మహిళల కోసం తీసుకున్నటువంటి త్రిబుల్ తలాక్ కావచ్చు, ఇప్పుడు మహిళా మనుల కోసం 33% రిజర్వేషన్ కావచ్చు, అనేక కార్యక్రమాల్లో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు మరోసారి రావాలి అనేది ఇక్కడ దేశవ్యాప్తంగా ఉంది. అది ఖమ్మంలో కూడా ఈసారి అయోధ్య రామ మందిర నిర్మాణం తర్వాత మరోసారి మోడీ సర్కార్ రావాలనేది పార్లమెంటు, ఖమ్మం పార్లమెంటు ఖచ్చితంగా ఈసారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎవరైనా సరే గెలిపించి తీరుతామని చెప్పి ఖమ్మం ప్రజలు అనేక సందర్భాల్లో, మొన్న మేము అసెంబ్లీ ఎన్నికల్లో మేము పనిచేస్తున్నటువంటి సందర్భంలో అసెంబ్లీ ఎన్నికలకు కాదు కానీ పార్లమెంట్ ఎన్నికలకు మాత్రం మేము బీజేపీకి ఓటేస్తాం, మీరు నిలబడండి, మీకు ఓటేస్తామని అందరూ కూడా చాలామంది అదే మాట చెప్పారు. ఇప్పుడు అదే మాట చెప్తున్నారు. ఖచ్చితంగా పార్లమెంటుకి భారతీయ జనతా పార్టీకి ఓటేయటానికి ఇక్కడ ప్రజలందరూ నిర్ణయించుకున్నారు. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 17కు 17 సీట్లు కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధించబోతుందని చెప్పి నాకు విశ్వాసం ఉంది. ఓకే. బీఆర్ఎస్ ఏమో 16 సీట్లు గెలుస్తామని చెప్పేసి అంటా ఉంది. కాంగ్రెస్ ఏమో ఒక 14 వరకు మేము గెలుస్తామని చెప్పేసి కాంగ్రెస్ అంటా ఉంది. మీరేమో 17కి 17 అంటా ఉన్నారు. దీని గురించి ఒక క్లారిటీ ఇవ్వండి. ఎవరికి వాళ్ళు ప్రజల్లో చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ సారు కారు సర్కారు 16 అనేది గత హయాంలో ఉన్నటువంటి నినాదం. ఈసారి సారు కారు అంతా పరారు. ఎవరికి ఎంపీ టికెట్ ఇచ్చినా దండం పెట్టి పోతున్నారు నాకు వద్దని చెప్పి. అనేక మంది భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. ఇంకా జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ అనేది పూర్తిగా ఖాళీ అయిపోతుంది. గతంలోనే చెప్పాము ఇది ఖాళీ అయ్యే పార్టీ అని. పూర్తిగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కాబోతుంది. ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదు. ఇకపోతే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 100 రోజుల్లో మేము అమలు చేస్తామని 6 గ్యారెంటీల కార్యక్రమాన్ని తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ మోసం చేసి మాయమాటలు చెప్పి గెలిచినటువంటి మేనిఫెస్టో చూపించి గెలిచినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ 100 రోజులు పూర్తయింది. ప్రజలు కూడా 100 రోజులు చూద్దామని చూశారు. ఈ 100 రోజుల్లో వాళ్ళు చేసుంటే మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చేవాళ్ళు. ఈ 100 రోజులలో కూడా వాళ్ళు ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు. ఈ 6 గ్యారెంటీలని విస్మరించారు. కేవలం ఒక మహిళలకి ఉచిత రవాణా అనేది ఒకటి మాత్రం అమలు చేసి దాన్ని కూడా అనేక మంది అవస్థలు పాలవుతున్న సందర్భాలు కూడా మనం చూసాం. ఇక మిగిలినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకపోవడం అనేది ఆ కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదు. ప్రజలందరూ కూడా వారు చేసినటువంటి మోసాన్ని గ్రహించారు. కాబట్టి ఈసారి భారతీయ జనతా పార్టీ తరపున ప్రజలు ఉన్నారు, నరేంద్ర మోడీ గారి తరపున ఈ ప్రజలు మొత్తం కూడా ఉన్నారని చెప్పి మొన్న జరిగినటువంటి బహిరంగ సభ కావచ్చు,
హైదరాబాద్లో జరిగినటువంటి మొన్న రోడ్ షో కావచ్చు, విశేషమైనటువంటి ఆదరణ, విశేషమైనటువంటి అభిమానాన్ని చూపించిన సందర్భమే దీనికి నిదర్శనం. ఓకే సార్, ఇక్కడ ఈ ఖమ్మం పార్లమెంట్ నుంచి ఒక 5 పేర్లు అయితే మేజర్గా వినిపిస్తూ ఉంది, అందులో మీరు ఒకరు. ఇప్పుడు మిమ్మల్ని పక్కన పెట్టి రిమైనింగ్ వాళ్ళతో మిమ్మల్ని పోల్చినప్పుడు మీరు ఎందులో బెటర్ ఎంపీ టికెట్ కోసం? నేను ఒక నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తగా భారతీయ జనతా పార్టీలో అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఒక నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తగా మాత్రమే నాకున్నటువంటి క్వాలిఫికేషన్ తప్ప, నేను డబ్బులు ఉన్నవాడిని కాదు, ఆస్తులు ఉన్నవాడిని కాదు. నా కుటుంబ రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం కూడా కాదు. కేవలం ఒక కార్యకర్తగా అనేక ఉద్యమాల్లో, అనేక కేసుల్లో, అనేక ఘటనల్లో ఉన్నటువంటి వ్యక్తిగా, ఒక కార్యకర్తగా నాకున్నటువంటి ఆ మంచి పేరే నాకు అవకాశాన్ని కల్పిస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఓకే సార్, ఇక్కడ మీరు అన్నట్టుగానే నాకాడ డబ్బులు లేవు అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. కాకపోతే ఎమ్మెల్యేగా కావచ్చు, ఎంపీగా కావచ్చు, ఎమ్మెల్సీగా కావచ్చు, అంటే కింది స్థాయి ఎలక్షన్ ఏదైతే ఉందో, అంటే చిన్న స్థాయి ఎలక్షన్ ఏదైతే ఉందో, వార్డ్ మెంబర్ నుంచి వెళ్ళి పై స్థాయి ఎలక్షన్స్ వరకు ఆర్థికంగా ఉన్న వాళ్ళకే ఇక్కడ ప్రధాన చోటు అన్నట్టుగా ప్రజెంట్ రాజకీయ వ్యవస్థ నడుస్తూ ఉంది. ప్రజలు కూడా ఆ రకంగానే ఉన్నారు. ఓకే, మీరు కూడా అర్థం చేసుకునే ఉండరు నాకు తెలిసి. అయితే మరి మీరు ఆర్థికంగా ఉన్నారా? ఇప్పుడు ఎంపీ టికెట్ అడుగుతూ ఉన్నారు కాబట్టి. నేను ఇందాకే చెప్పా, పార్టీ ఈజ్ డిఫరెంట్. భారతీయ జనతా పార్టీ అనేది డబ్బుల కోసం, డబ్బులు చూసి డబ్బులు ఉన్నోళ్ళని ఇచ్చే పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పార్టీ. కార్యకర్తల కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలను గుర్తించి అవకాశాలు ఇచ్చే పార్టీ. అందుకు నిదర్శనం నేనే. మీరు చూశారు, గతంలో పాలేరు అసెంబ్లీ టికెట్ నాకు కేటాయించడం అంటే నాకు ఆ డబ్బులు ఉన్నాయనో, అనేక మంది డబ్బులున్న వ్యక్తులు, అనేక మంది కోటీశ్వర్లు వచ్చి సీటు కావాలని అడిగినా ఇవ్వకుండా ఒక సామాన్య కార్యకర్త, ఒక నిరుపేద కార్యకర్తనైనా నాకు ఇచ్చారంటే అదే నిదర్శనం. రేపు పార్లమెంటు టికెట్ కూడా అదే ఈక్వేషన్లో నాకు రాబోతుందని నేను విశ్వసిస్తున్నాను. ఓకే, ఇప్పుడు మీ భారతీయ పార్టీ విధి విధానాలు ఓకే ఉన్నాయి కావచ్చు, మీరు చెప్పినట్టే ఉన్నాయి కావచ్చు. ఓకే, కాకపోతే ప్రజలు ఆ రకంగా లేరు కదా. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకు ఓటేస్తా ఉన్నారు ప్రజలు. ఇది చాలా క్లియర్ కట్టా కాదా? మీరే చెప్పండి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్. కాదు, అది డబ్బులకి ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకు ఓటేసే అంత ఇది కాదు. ప్రజలు కొందరు ఉండొచ్చు, కానీ ప్రజలు అంత అమాయకులు కాదు. వాళ్ళు ఇచ్చే 1000 రూపాయలు 2000 కోసం కక్కుర్తిపడి ఓటుని అమ్ముకునే అంత దిగజారిపోలేదు. అదే నిజమైతే నేను కాకుండా ఈ పాలేరు నియోజకవర్గం కావచ్చు, మిగతా అసెంబ్లీలో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు కాకుండా మిగిలిన ఇద్దరు కూడా డబ్బులు ఖర్చు పెట్టారు. ఎగ్జాంపుల్ పాలేరు నియోజకవర్గం చూసుకుంటే అక్కడ గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కందాల ఉపేందర్ రెడ్డి గారు, కొత్తగా వచ్చినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఇద్దరు కూడా 100 కోట్ల పైగా ఖర్చు పెట్టారు డబ్బులు. ఇద్దరు గెలవలే కదా, ఒక్కళ్ళేగా గెలిచింది. డబ్బులు అనేది ప్రాధాన్యం కాదు. డబ్బులకి ఓటేసే అవకాశం అవసరం కానీ ఈ ఖమ్మం జిల్లా ప్రజలకి లేదు. ఖచ్చితంగా ఈసారి నిజాయితీతో కూడిన, విలువలతో కూడినటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎవరైనా కావచ్చు, డబ్బులతో పని లేకుండా విజయం సాధించే అవకాశం ఉంది. వాళ్ళు ప్రజల ఆశీర్వాదం ఉంటుంది. ప్రజలు ఖచ్చితంగా ఆదరిస్తారని చెప్పి నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఖమ్మం ప్రజానికానికి ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు? పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు మాత్రమే. నేను ముఖ్యంగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో 3వసారి ప్రభుత్వం ఏర్పడబోతుంది. 400 పైగా సీట్లు రాబోతున్నాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈసారి తెలంగాణ రాష్ట్రంలో కూడా వాతావరణం మారింది. భారతీయ జనతా పార్టీ విధానాలు, భారతీయ జనతా పార్టీ కోసం పనిచేయడానికి అనేక పార్టీల నుంచి కూడా వస్తున్న సందర్భాన్ని కూడా చూస్తున్నాం. నేను ముఖ్యంగా ఖమ్మం పార్లమెంటు ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఈసారి 400 పైగా వచ్చే సీట్లలో మనం కూడా ఉండాలి. అందులో ఖమ్మం పార్లమెంటు సభ్యుడిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఉండాలని చెప్పి మీరందరూ కూడా విజ్ఞతతో ఆలోచించి
ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఇక్కడ ఉంటే, ఒక ఎంపీగా ఉంటే మనకి దేశంలో ఉన్నటువంటి అభివృద్ధి ఫలాలు మొత్తం కూడా మన ఖమ్మం వైపు రావడానికి అవకాశం ఉంటాయి. ఖమ్మం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంటు, నిరుద్యోగులకి ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉంది. అనేక ఇండస్ట్రీస్ రావాల్సిన అవసరం ఉంది. అనేక ఐటీ టెక్నాలజీ డెవలప్ అయింది. ఆ ఐటీ టెక్నాలజీ మొత్తం ఖమ్మం తీసుకొచ్చి ఖమ్మాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ తర్వాత, వరంగల్ తర్వాత అతిపెద్ద నగరం, అతి అందమైనటువంటి నగరం ఖమ్మం. ఖమ్మం నగరాన్ని అభివృద్ధి పరచాలి. ఖమ్మమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీను కూడా అభివృద్ధి చేయాలి. ఇక్కడ కేంద్రం నుంచి వచ్చే పథకాలు ఈ ప్రజలందరికీ అందాలంటే భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పి మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే సార్, యాక్చువల్లీ ఇంకో క్వశ్చన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టికెట్ మీకు కనుక వరించకపోతే మీరు వచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? లేకుంటే చేయకుండా ఇంట్లోనే ఉంటారా? అసలు అటువంటి పరిస్థితే ఉండదు. టిక్కెట్ ఎవరికి వచ్చినా ఆశించటం వేరు. టిక్కెట్ ఎవరికి వచ్చినా ఆనందంగా ప్రతి ఒక్కళ్ళం నరేంద్ర మోడీ గారి సైనికులం. మేమే నరేంద్ర మోడీ గారు అనుకొని, మేమే అభ్యర్థి అనుకొని మేము పనిచేస్తామే తప్ప టిక్కెట్ రానంత మాత్రంలో పని చేయకుండా ఉండటానికి మేమేమి వేరే పార్టీ నాయకుల్లాగా ఉండం. ఎవరికి వచ్చినా, ఏ కార్యకర్తకు వచ్చినా, ఏ నాయకుడికి వచ్చినా కూడా మేము కష్టపడి పనిచేసి మేము ఇక్కడ ఖమ్మంలో గెలిపించుకునే దానికోసం కృషి చేస్తామే తప్ప ఇంకొకటి లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఓకే. ఇంకేమైనా ఉందా సార్ చెప్పుకునేది? ఎందుకంటే మీరు ప్రజెంట్ యాస్పిరెంట్గా ఉన్నారు, ఎంపీ యాస్పిరెంట్గా. ఇంకేమైనా చెప్పుకోవాలనుకుంటున్నారా? ఫైనల్ వన్. నేను ఒకటే మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, మన దేశానికి నరేంద్ర మోడీ గారి అవసరం అనేది అంతా డిసైడ్ అయ్యారు. మీరు కూడా ఒక్కసారి ఈ ఖమ్మం పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీకి, కమ్యూనిస్ట్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి అనేక సార్లు అవకాశాలు ఇచ్చారు. ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పి ఈసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖమ్మంలో కూడా పార్లమెంటు సభ్యుడిగా ఉంటే మన ఖమ్మం ప్రాంతం అభివృద్ధి చెందుద్దని చెప్పి మీ అందరినీ మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలియజేయాలని చెప్పి, మీకు అదే కాకుండా మా ఎన్డీఏలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన కూడా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం కూడా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తుంది. జనసేన మొత్తం సపోర్ట్ చేస్తుంది. ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ గారు కూడా మద్దతు తెలియజేస్తున్నారు. టీడీపీ, జనసేన, ఎంఆర్పిఎస్ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి విజయం సాధిస్తాం. ఈ తెలంగాణ ఖమ్మం పార్లమెంట్ అనేది కూడా మనం గెలవబోతున్నాం. మీరందరూ కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ యాక్చువల్లీ ఇంకో క్వశ్చన్ సార్, మీరు ఒక్క ఛాన్స్ అంటున్నారు సార్. ఇప్పుడు గడిచిన 10 సంవత్సరాల్లో కేంద్రం నుంచి వెళ్ళి ఎంత నిధులు వచ్చాయి, ఎంత డెవలప్మెంట్ జరిగింది మీ ఖమ్మం వరకే? ఖమ్మం పార్లమెంట్ పరిధిలో మీరు చూసినట్టయితే రాష్ట్రంలో ఇచ్చినటువంటి నిధుల్లో అందులో 25% ఖమ్మానికే రావడం జరిగింది. దేవరపల్లి నుంచి రాజమండ్రి రహదారి కావచ్చు, అమరావతి టు నాగపూర్ హైవే కావచ్చు, చుట్టూ చూస్తే రహదారుల విస్తీర్ణం మొత్తం కూడా ఇది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగినటువంటిది. అదే కాకుండా ఇక్కడ నరేంద్ర మోడీ గారు నేరుగా 4 లక్షల కుటుంబాలకి ఈ ఖమ్మం పార్లమెంట్ పరిధిలో అనేక అవకాశాలు కల్పించారు. వారు ఉపాధి కోసం, వారికి ఉపయోగపడేది వారి జీవిత పనిలో మెరుగుపరుచుకోవటం కోసం అందరికి కూడా 4 లక్షల కుటుంబాలకి నరేంద్ర మోడీ గారు నేరుగా సహకరించారు. అది కాకుండా అందరికీ ఉజ్వల యోజన పథకం కింద అందరికీ గ్యాసులు ఇవ్వటం జరిగింది. మరుగుదొడ్లు లేని వారందరికీ కూడా మరుగుదొడ్లు నిర్మించడం జరిగింది. గ్రామాల్లో ఎక్కడ చూసినా కూడా సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజ్ నిర్మాణం, వీధి బల్బులు కావచ్చు, వైకుంఠ దోమాలు కావచ్చు, గ్రామ పంచాయతీ కార్యాలయాలు కావచ్చు, మన ప్రకృతి వనాలు కావచ్చు, గ్రామంలో ప్రతి అభివృద్ధికి కనుక నరేంద్ర మోడీ గారి కృషే ఉంది. కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులే ప్రతి ఎక్కడ మీరు ఎవరిని అడిగినా, ఏ గ్రామ పంచాయతీ సర్పంచ్ని అడిగినా, ఏ ప్రజాప్రతినిధిని అడిగినా కూడా ఈ విషయాలన్నీ తెలియజేస్తారు. ఖచ్చితంగా ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి మొత్తం కూడా కేంద్ర నిధులతోటే, నరేంద్ర మోడీ గారి నిధులతోటే జరిగినాయి అని చెప్పి
తెలియజేస్తున్నాను. రైట్. సో చూశారు కదండి, ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ ఆఫ్ ద మీ ముందు చూస్తున్నాం బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.